ఖమ్మం జిల్లా సత్తిపల్లిలోని నీలాద్రి అర్బన్ పార్క్ లో జింకల వేట కేసులో విచారణ ముగిసింది. అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే మచ్చా నాగేశ్వరరావు సోదరుడి కొడుకు మచ్చా రఘును ఫారెస్ట్ అధికారులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. గత కొద్ది రోజుల క్రితం తుపాకులతో వన్యప్రాణులను వేటాడినట్లు ఆరోపణలు రావడంతో అధికారులు విచారణ చేపట్టారు. ఈ కేసులో మొత్తం 4 నిందితులను గుర్తించారు. గత 5 రోజుల క్రితం ఇద్దరిని, ఈ రోజు మరో ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు ఫారెస్ట్ అధికారులు తెలిపారు. సమాచారం ప్రకారం 24వ తారీఖు 11వ నెల 2025లో కొంతమంది అర్బన్ పార్క్లోకి వెళ్ళారని ఒక సమాచారం వచ్చింది. ఆ సమాచారం మేరకు మేము సత్తుపల్లి ఫారెస్ట్ డివిజన్ ఆఫీసర్ మరియు ఎంఆర్ఓ సత్తుపల్లి, అదేవిధంగా టాస్క్ ఫోర్స్ సిబ్బంది ముగ్గురం కలిసి ఆ రోజు ఏం జరిగిందనేది అన్ని సీసీటీవీ ఫుటేజెస్ని పరిశీలించి మేము చూడగా అందులో మాకు కొందరు వ్యక్తులు పార్కును ప్రవేశించారని తెలిసింది. సో వాళ్ళు ఎవరని తెలుసుకున్నప్పుడు మా వాచర్ ఉన్నాడు అందులో, గోపికృష్ణ అని, అతన్ని ఏటు ముద్దాయిగా పెట్టాము. అది A1 ముద్దాయిగా పెట్టి అదే రోజు మేము జైలుకి పంపించడం జరిగింది. తర్వాత అక్కడే వాకింగ్కి వస్తున్నటువంటి ఇంకొక వ్యక్తిని కూడా ఐడెంటిఫై చేసి అతన్ని A3గా గుర్తించి అతన్ని కూడా మేము రిమాండ్కి పంపడం జరిగింది. తదుపరి మనకి గన్ కలిగి ఉన్నటువంటి వ్యక్తి కూడా అక్కడికి వచ్చాడని తెలిసింది. అతని పేరు మచ్చారఘు. అతను తర్వాత భరత్ అనేటువంటి ఇద్దరు వ్యక్తులు కూడా ఈరోజు అదుపులోకి